హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. అందరికీ తెలుసండి కర్రీ. ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణ ఏంటి అన్ని స్టేట్ల వాళ్ళకి ఈ కర్రీ తెలుసు. చాలా ఈజీగా ఉండే ఆనియన్ ఎగ్ కర్రీ నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో ఆవాలు యాడ్ చేసేసుకుంటున్నాను. దీనిలో 1 కప్పు ఆనియన్స్ అను 1-2 మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలండి, అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ ఉంటుంది. మా స్కూల్ టైంలో మా సిస్టర్స్కి, మా బ్రదర్కి, నాకు ఆల్మోస్ట్ ఈ కర్రీయే ఫేవరెట్. మా మమ్మీ వీక్లీ 3 టైమ్స్ అయినా ఈ కర్రీయే చేసి పెట్టేది. మేమైతే కోడిగుడ్డు కారం అంటాము, మరి మీ సైడ్ ఎలా అంటారో మాకు తెలీదు. కొంచెం మగ్గాయి. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గాలి. బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో ఒక 2 వెల్లుల్లిపాయ రెమ్మలు అను కొంచెం కారం, 1 స్పూన్ కారం దంచుకొని పక్కన పెట్టాను, ఇది యాడ్ చేసేసుకుంటున్నాను. బాగా కలిపేసుకోవాలి మొత్తం. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక 3 ఎగ్స్ నేను పక్కన పెట్టేసుకున్నాను, అవి దీంట్లో వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఉంచి తర్వాత మిక్స్ చేయాలి. మా దేవాంశు స్కూలు లంచ్ బాక్స్ కోసం అని చేస్తున్నానండి. వాడికి కూడా ఫేవరెట్. మా ధ్రువాంశు అయితే ఇంకా ఇష్టంగా తింటాడు ఈ కర్రీ. ఇంకో 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. చపాతీస్లో చాలా బాగుంటుందండి, రైస్ కన్నా ఇంకా చపాతీలో బాగుంటుంది. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఫైనల్లీ చాలా టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.